ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్. ప్రపంచం మార్పు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాచరికం అంతమైంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. ప్రజలే ప్రభువులు అవుతున్నారు. పాత పద్ధతులకు ప్రజలు కూడా స్వస్తి చెబుతున్నారు. ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పులు శతాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియలు. ఈ క్రమంలో భారతదేశం వలస పాలన నుంచి విముక్తి పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా 100 ఏళ్ల దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు సైకిల్పై శాటిలైట్ను తరలించిన దేశం ఒకేసారి ఒకే రాకెట్ నుంచి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఆ తర్వాత ఇంపాసిబుల్ అనుకున్న చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి అడుగుపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే శక్తివంతమైన మిలిటరీలో 5వ స్థానానికి చేరుకుంది. టాప్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని డిజిటల్ చెల్లింపులను కోట్ల మందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా భారత్ క్రియేట్ చేసిన అద్భుతాల గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. ఎప్పటికప్పుడు భారత్ మార్పులను అందిపుచ్చుకుంటోంది. అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచానికి భారత్ మార్గదర్శకంగా నిలుస్తోంది. యుద్ధాల్లో భారత్ ఏ వర్గానికి కొమ్ము కాయడం లేదు. యుక్రెయిన్ యుద్ధమైనా, ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధమైనా సరే భారత్ విధానం తటస్థం. అంతేకాదు, భారత్ తన సొంత జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తోంది. కానీ పాశ్చాత్య దేశాలు మాత్రం ఇంకా వలస కాలం నాటి హ్యాంగ్ ఓవర్ నుంచి తేరుకోలేదు. ఇప్పటికీ తామే ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు భ్రమపడుతున్నాయి. తమ ఇల్లు తగలబడిపోతున్నా పాశ్చాత్యులు పట్టించుకోరు. కానీ పక్కవాడి ఇల్లు ఎలా ఉందో సర్వేలు చేసి మార్కులిస్తుంటారు. ముఖ్యంగా భారతదేశం లాంటి గ్లోబల్ సూపర్ పవర్ను చూసినప్పుడు వారిలో దాగున్న వలస రాజ్యాల నాటి అహంకారం బుసకొడుతుంది. పాములా పడగ విప్పి నాట్యమాడుతుంది. మానవ హక్కులు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటూ భారత్కు నీతులు చెప్పేందుకు ప్రయత్నిస్తాయి. జాత్యహంకారాన్ని ప్రదర్శిస్తూ భారత్పై పడి ఏడుస్తుంటాయి. అందుకు తాజా ఉదాహరణలు నార్వే జర్నలిస్టు ఉదంతం. తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలకు వెళ్లారు. ముందుగా గల్ఫ్ దేశం యుఏఈకి వెళ్లారు. అక్కడి నుంచి నెదర్లాండ్కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో భేటీకి ముందు డచ్ ప్రధాని రాబ్ జెటన్ స్థానిక మీడియాతో మాట్లాడారు. భారత్పై తమ వలస దురహంకారాన్ని ప్రదర్శించాడు. భారత్లోని కొన్ని పరిణామాలపై నెదర్లాండ్స్తో పాటు యూరప్ కూటమి సభ్య దేశాలకు తీవ్ర ఆందోళనలు ఉన్నాయని తన అక్కసును వెళ్లగక్కాడు. అక్కడ కేవలం పత్రికా స్వేచ్ఛ మాత్రమే కాదు, మైనారిటీల హక్కులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాయంటూ విషం కక్కాడు. ఈ అంశాలను భారత్ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నామని జెట్టన్ ప్రేలాపించాడు. మీడియా ముందు మైనారిటీల హక్కులంటూ గాయిగాయి చేసిన జెట్టన్ ద్వైపాక్షిక భేటీలో ఈ అంశాన్ని అస్సలు ప్రస్తావించలేదు. సమావేశం ముగిసిన తర్వాత కూడా ఎక్స్లో నెదర్లాండ్స్ ప్రధాని ట్వీట్ చేశాడు. ఆ పోస్ట్లో కూడా ఎనర్జీ ధరలు, అంతర్జాతీయ వివాదాల గురించే ప్రస్తావించాడు. కానీ ఎక్కడా జెట్టన్ మైనారిటీల ఊసెత్తలేదు. నిజానికి నెదర్లాండ్స్ ప్రధానికి భారత్ గట్టిగానే స్ట్రోక్ ఇచ్చింది. డచ్ గడ్డపైనే ఘాటుగా భారత్ రిప్లై ఇచ్చింది. నెదర్లాండ్ ప్రధాని వ్యాఖ్యలు ముమ్మాటికి అవగాహన రాహిత్యమేనని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ కొట్టిపడేశారు. భారతదేశం 140 కోట్ల జనాభా కలిగిన ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం. 5000 ఏళ్ల సుదీర్ఘ నాగరికత ఒక్క భారతదేశానికే సొంతం. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు పుట్టినిల్లు భారతదేశం. ప్రపంచంలో మైనారిటీల జనాభా ఎక్కువగా పెరిగిన దేశం ఏదైనా ఉందంటే భారత్ మాత్రమే. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 11% ఉన్న మైనారిటీల జనాభా నేడు 20% పైగా పెరిగింది. ఇదే అంశాలతో నెదర్లాండ్పై సిబి జార్జ్ విరుచుకుపడ్డాడు. దెబ్బకు డచ్ ప్రభుత్వం అన్నీ మూసుకుంది. అయితే స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ప్రధాని మోదీ పర్యటనలో 4వ దేశం నార్వే. ప్రధాని మోదీ ఓస్లోలో అడుగుపెట్టగానే ఆ దేశం ఘన స్వాగతం పలికింది. భారత ప్రధానికి నార్వే అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. కానీ ఆ దేశ మీడియాలో మాత్రం సైలెంట్గా ఉండలేకపోయింది. తమ వలస హ్యాంగ్ ఓవర్ను ప్రదర్శించింది. సాధారణంగా ఇరు దేశాల నాయకుల భేటీ తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇస్తారు. ఏ అంశాల్లో చర్చించారు, ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారన్నది ఇరు దేశాల ప్రధానులు మీడియాకు వెల్లడిస్తారు. ఈ బ్రీఫింగ్లో మీడియా ప్రశ్నించదు. అది ఏ దేశంలోనైనా జరిగే సర్వసాధారణ ప్రక్రియ. కానీ ఓ నార్వేజియన్ జర్నలిస్టు మాత్రం రెచ్చిపోయింది. భారత ప్రధానమంత్రిపై గట్టిగా అరవడమే తాను చేయాల్సిన ముఖ్యమైన పనిగా భావించింది. ప్రపంచంలోని అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికా రంగం ప్రశ్నలకు మోదీ ఎందుకు సమాధానాలు ఇవ్వకూడదు అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆ జర్నలిస్టు పేరు ఎల్లీ లింగ్ స్వెన్సన్. ఓస్లో కేంద్రంగా పనిచేసే ది డార్క్ సీజన్ అనే నార్వే పత్రికలో ఆమె పనిచేస్తోంది. ప్రధాని మోదీ, నార్వే ప్రధాని సంయుక్త పత్రికా ప్రకటనను ముగించుకుని వెళ్తుండగా హాల్ అవతలి వైపు నుంచి స్వెన్సన్ గట్టిగా అరిచింది.
భారత ప్రధానిని ఉద్దేశపూర్వకంగానే అవమానించేందుకు సదరు జర్నలిస్ట్ ప్రయత్నించింది. అక్కడితో ఆమె ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజ్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే మొదటి స్థానంలో ఉందని, భారత్ మాత్రం 157వ స్థానంలో ఉందంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత ఓస్లోలోని భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రెస్ బ్రీఫింగ్కు కూడా ఆమె హాజరైంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో పదే పదే అదే జర్నలిస్ట్ అడ్డు తగలడానికి ప్రయత్నించారు. భారతదేశాన్ని ఎందుకు నమ్మాలి అన్నదే నార్వే జర్నలిస్ట్ స్వెన్సన్ ప్రశ్న. దానికి సిబి జార్జ్ సమాధానం చెబుతున్నా ఆమె మాత్రం ఆగలేదు. బహుశా ఇలా అడ్డు తగలడమే పత్రికా స్వేచ్ఛ అని సదరు జర్నలిస్ట్ భావిస్తుందేమో. నిజాయితీగా ఒక ప్రశ్న అడగడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుంది. కానీ స్వెన్సన్ కేవలం హైలైట్ అవ్వడానికి ప్రయత్నించింది. పత్రికా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో జర్నలిస్టుకు వృత్తిపరమైన నిబద్ధత కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలోనే ప్రెస్ ఫ్రీడమ్ కు ప్రతిరూపాలుగా చెప్పుకునే వెస్ట్ మీడియా వృత్తిపరమైన నిబద్ధత ఎలాంటిది అనేది చూడండి. భారత ప్రధానిపై వ్యంగ్యంగా కార్టూన్ను వెస్ట్ మీడియా ప్రచురించింది. ఇందులో భారత ప్రధానమంత్రిని పాములనాడించే వ్యక్తిగా వక్రీకరిస్తూ వెటకారంగా చిత్రించారు. నార్వేకు చెందిన ఒక ప్రముఖ వార్తాపత్రిక ఈ కార్టూన్ను ప్రచురించింది. ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛలో నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశం చూపించే జర్నలిజం ఇదేనా? అధికారిక పర్యటనపై దేశానికి వచ్చిన ఒక దేశాధినేత మోదీని అవమానించడమే పనిగా వెస్ట్రన్ మీడియా పెట్టుకుంది. వలసల కాలం నాటి పాత మూస భావనలను మళ్లీ తెరపైకి తీసుకురావడం కంటే దారుణమైన జర్నలిజం మరొకటి ఉండదు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నార్వే మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 157వ స్థానంలో ఉంది. ఈ అంకెలను ఏదో పవిత్రమైన గ్రంథంలోని వ్యాఖ్యల్లాగా పశ్చిమ మీడియా భావిస్తోంది. కానీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏంటి? ఎవరు దాన్ని తయారు చేస్తారు? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ తయారు చేస్తోంది. ఇది ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఇంతకు రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ పనితీరు, పద్ధతులు ఎలాంటివి? క్షేత్రస్థాయిలోని ప్రతినిధులు, భాగస్వామ్య సంస్థల నెట్వర్క్ అందించిన సర్వేలు, వారి వ్యక్తిగత అభిప్రాయాలపైనే ఇది పూర్తిగా ఆధారపడుతుంది. ఇది ఏమాత్రం శాస్త్రీయమైన కొలమానం కాదు. కేవలం కొన్ని అభిప్రాయాలను సేకరించి దానికే ప్రెస్ ఫ్రీడమ్ రంగు పులిమి ప్రపంచం ముందు ఫ్రాన్స్ ఎన్జిఓ సంస్థ ఉంచుతోంది. భారతదేశంలో 900కు పైగా టీవీ ఛానళ్లు, రోజువారీ వార్తలను వీక్షించే 30 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు. కానీ ప్యారిస్కు చెందిన ఎన్జిఓ చెప్పేదే పరమసత్యం అన్నట్లుగా, దాంతోనే చర్చ ముగిసిపోవాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, మనకంటే ముందు వరుసలో ఉన్న దేశాలను ఒకసారి పరిశీలించండి. ఉదాహరణకు ఫ్రాన్స్ను తీసుకుందాం. ప్రెస్ ఫ్రీడంలో 25వ ర్యాంకులో ఉన్న దేశం ఫ్రాన్స్. ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలను పరిచయం చేసింది ఈ దేశమే. ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాల నుంచి పుట్టుకొచ్చిన ఫ్రాన్స్ జాతీయ నినాదమిది. సింపుల్ గా చెప్పాలంటే ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, వారందరినీ సమానంగా చూడాలి, సమాజంలో అందరూ కలిసికట్టుగా నిలవాలని దీని అర్థం. కానీ 2004లో ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టంగా కనిపించే మతపరమైన చిహ్నాలను ఫ్రాన్స్ నిషేధించింది. 2010లో బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలపై నిషేధం విధించింది. 2023లో తరగతి గదుల్లో అబాయా ధరించడాన్ని నిషేధించింది. ఆఖరికి 2024లో అన్ని రకాల క్రీడల్లోనూ హిజాబ్ను ఫ్రాన్స్ బ్యాన్ చేసేందుకు ప్రయత్నించింది. ఇలాంటి చర్యలు కేవలం ఫ్రాన్స్తోనే ఆగిపోలేదు. ప్రెస్ ఫ్రీడంలో 18వ స్థానంలో ఉన్న యునైటెడ్ కింగ్డమ్ను ఒకసారి చూడండి. 2024లో బ్రిటన్లోని పలు నగరాల్లో వలసదారులకు వ్యతిరేకంగా తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. మసీదులపై దాడులు జరిగాయి. ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులు ఉంటున్న హోటళ్లకు నిప్పు పెట్టారు. దాంతో సొంత పౌరులపై అక్కడి ప్రభుత్వం అత్యవసర అధికారాలను ప్రయోగించాల్సి వచ్చింది. ఇక ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్లో 57వ స్థానంలో ఉన్న అమెరికా గురించి చూద్దాం. తనకు వ్యతిరేకమైన ప్రశ్నలను అడిగిన మీడియా ప్రతినిధిని అమెరికా అధ్యక్షుడు నేరుగా బెదిరిస్తున్నాడు. అయినా ఆ దేశం ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్ టాప్లో ఉంది. 2024లో పాలస్తీనా మద్దతుదారులైన విద్యార్థుల ఆందోళనలు అక్కడి యూనివర్సిటీ క్యాంపస్లను కుదిపేశాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీలను ఝళిపించారు. సామూహిక అరెస్టులను, అకాడమిక్ సస్పెన్షన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. విశ్వవిద్యాలయ లైబ్రరీల్లోకి చొరబడిన చట్టాన్ని అమలు చేసే అధికారులు విద్యార్థులను ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. కానీ అమెరికా మాత్రం ప్రెస్ ఫ్రీడంలో గొప్ప దేశం అన్నమాట. ఈ ర్యాంకింగ్స్లో భారత్ కన్నా ముందున్న కొన్ని విచిత్రమైన దేశాల జాబితాను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 156వ ర్యాంకులో ఉన్న పాలస్తీనాను చూడండి. గడిచిన కొన్నేళ్లుగా తీవ్రమైన యుద్ధంతో, బాంబు దాడులతో పాలస్తీనా అతలాకుతలమవుతోంది. వందల సంఖ్యలో జర్నలిస్టులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు.
పాలస్తీనాలో కనీస మౌలిక వసతులు, ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలు కూడా లేవు. ఘోరమైన యుద్ధ వాతావరణం ఉన్న పాలస్తీనాను కూడా భారత్ కంటే ఒక స్థానం పైన ఉంచింది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. 153వ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్ చూడండి. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క రాసిన జర్నలిస్టులు మాయమైపోతారు. ఎంతో మంది జర్నలిస్టులు దేశం విడిచి పారిపోయారు. కొందరు హత్యకు గురయ్యారు. ఇంటర్నెట్, ఎక్స్ వంటి సోషల్ మీడియాను నెలల తరబడి బ్యాన్ చేసింది పాకిస్తాన్. ఇలాంటివి ఉగ్రదేశంలో సర్వసాధారణంగా మారాయి. కానీ విచిత్రం ఏంటంటే భారత్ కంటే పాకిస్తాన్ 4 స్థానాలు ముందుంది. పత్రికా స్వేచ్ఛ ఎక్కువ అని సర్టిఫికేట్ ఇచ్చారు. పాకిస్తాన్ కంటే ఒక స్థానం మెరుగైన ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్ను చూడండి. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు, హింస మనమంతా చూసాం. ప్రధాని దేశం విడిచి పారిపోవడం, హిందూ మైనారిటీలపై దాడులు జరగడం, మీడియా ఆఫీసులపై దాడులు చేసి సైనిక నిఘా పెట్టడం అక్కడ నిత్యకృత్యం. పూర్తి అరాచకత్వంలో ఉన్న బంగ్లా కూడా భారత్ కంటే మెరుగట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలే ఉన్నాయి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూస్తే ఇలాంటి విరుద్ధమైన, విడ్డూరమైన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. అసలు ఎందుకు పశ్చిమ మీడియా భారత్పై పడి ఏడుస్తోంది? ఇక్కడే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది. ఒక పాశ్చాత్య దేశంలో ఆందోళనలను అణిచివేస్తే చట్టాన్ని రక్షించడం అవుతుంది. అదే భారతదేశంలో ఆందోళనలను అణిచివేస్తే హక్కులను హరించడం అవుతుంది. ఒక యూరోపియన్ జర్నలిస్టు దేశాధినేతపై కేకలు వేస్తే నిజం మాట్లాడే సాహసోపేతమైన జర్నలిజం అవుతుంది. అదే ఒక భారతీయ అధికారి నార్వే జర్నలిస్టును ప్రశ్నిస్తే స్వేచ్ఛా పత్రికా రంగాన్ని అణిచివేయడం అవుతుంది. దాన్నే వలస రాజ్యాల హ్యాంగ్ ఓవర్ అంటారు. అంటే తాము మాత్రమే తీర్పు చెప్పడానికి అర్హులమని వెస్ట్రన్ కంట్రీస్ ఇంకా భ్రమపడుతున్నాయి. మిగిలిన దేశాలు కేవలం తమ తీర్పులకు లోబడి ఉండాలని పాతకాలపు భావనలోనే ఉన్నాయి. భారతదేశం 1956లోనే ఉందని పశ్చిమ దేశాలు గుడ్డిగా నమ్ముతున్నాయి. మరి ఎందుకు భారత్ ర్యాంకింగ్ తక్కువగా ఉంది? నిజానికి భారత్లో పత్రికా స్వేచ్ఛపై ఎప్పటి నుంచో చర్చ కొనసాగుతోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మీడియా ఛానళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వటం లేదు. దీనిపై విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అయితే ఇక పత్రికా స్వేచ్ఛ అంటే ప్రతిదానికి వక్రభాష్యం చెప్పడం కాదు. అడ్డగోలు కథనాలు వండి వార్చి ప్రజలు అనుకుంటున్నారనే ఓ ట్యాగ్ తగిలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? పత్రికా స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా కుట్రపూరిత కథనాలు అల్లేస్తే ఏ దేశంలోనైనా అడ్డుకుంటారు, ఆంక్షలు విధిస్తారు. ఒకసారి నార్వే మీడియాపై ఉన్న విమర్శలు చూడండి. అక్కడి జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే ప్రధాన రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాయడానికి సాహసించరు. అలాంటప్పుడు కేసులు ఎందుకుంటాయి? చేతగాని జర్నలిస్టులు ఉత్తములా? ఇదెక్కడి తీరు? ఒకవేళ ఎవరైనా జర్నలిస్టు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కేసులు పెట్టరు. కానీ వ్యతిరేక వార్తలు రాస్తే జర్నలిస్టుల ఉద్యోగం ఊడుతుంది, జీతాలు నిలిపేస్తారు, సైలెంట్గా వాళ్లపై చర్యలు తీసుకుంటారు. అందుకే ప్రెస్ ఫ్రీడంలో నార్వే అగ్రస్థానంలో ఉంది. నార్వే తర్వాత స్థానాల్లో ఉన్న ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా వంటి దేశాల్లో 2026లో జర్నలిస్టులపై స్లాబ్స్ అనే కొత్త రకం కేసులు విపరీతంగా పెరిగాయి. స్లాబ్స్ అంటే జర్నలిస్టులను కోర్టుల చుట్టూ తిప్పి భారీ జరిమానాలతో మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి వేసే సివిల్ కేసులన్నమాట. నార్వే పొరుగు దేశాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో నార్వే మీడియా కూడా ప్రభుత్వాలకు లొంగి పనిచేసే వాతావరణంలో మసులుకుంటోంది. సమాజాన్ని ప్రభావితం చేసే వాస్తవాలను, వివాదాస్పద అంశాలను రాయడానికి సాహసించని ఆ దేశాల్లో మీడియా చచ్చుబడిపోయింది. అందుకే వాటి స్థానాలు టాప్లో ఉన్నాయి. కానీ భారత్ అలా కాదు. నిఖార్సైన మీడియా సంస్థలు ఎన్నో ఉన్నాయి. ప్రతి మీడియా సంస్థను భారత ప్రభుత్వం తొక్కేదు. అలా చేస్తూ పోతే మీడియా సంస్థలన్నీ ప్రభుత్వాలకు గులాంగిరీ చేయాల్సి వస్తుంది. అయితే పశ్చిమ దేశాలు ఎందుకు భారత్పై విషం కక్కుతున్నాయి? నిజానికి శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. పశ్చిమ దేశాలు మాత్రం ఒకప్పుడు అంటే వలసవాదంలో దోపిడీ చేసిన విజ్ఞానంతో, ఆవిష్కరణలతో దూసుకెళ్లాయి. కానీ ఇప్పుడు కొత్త ఆవిష్కరణలు అటు యూరోప్లో కానీ అమెరికాలో కానీ కనిపించడం లేదు. అదే సమయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, ఐటీ వంటి రంగాల్లో భారత్ తిరుగులేని సూపర్ శక్తిగా ఎదిగింది. కొత్త ఆవిష్కరణల విషయాన్నే తీసుకోండి. 2019లో భారత్ 66వ స్థానంలో ఉంది. కానీ 2025-26 నాటికి 38వ స్థానానికి చేరుకుంది. సెంట్రల్ సౌత్ ఏషియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆర్థిక వృద్ధిలో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు, మందగమనంతో కొట్టుమిట్టాడుతోంది. భారతదేశం మాత్రం అత్యంత వేగంగా దూసుకుపోతూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఆశాకిరణంగా నిలిచింది. చైనా ఆర్థిక మందగమనంలో పడటం, అమెరికా, ఐరోపా దేశాలు 1-2% వృద్ధి కోసం పోరాడుతుంటే భారత్ మాత్రం 6.5% నుంచి 7% పైగా వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. భారత పరిణామాలన్నీ పశ్చిమ దేశాలకు మింగుడు పడటం లేదు.
వలస కాలంలో విలవిల్లాడిన దేశం ఇప్పుడు తమ కంటే ముందుకు దూసుకుపోవడం భరించలేకపోతున్నాయి. అందుకే భారత్పై విషం చిమ్ముతున్నాయి. అన్ని రకాలుగా భారత్ను అవమానించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సొంత ఇళ్లల్లో జాతి వివక్ష, అల్లర్లు, అణిచివేతలను పశ్చిమ దేశాలు కప్పిపుచ్చుకుంటున్నాయి. పక్క దేశాలపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. అంతర్యుద్ధాలతో కుప్పకూలిన పాకిస్తాన్, పాలస్తీనా వంటి దేశాల కంటే భారత్ను తక్కువ చేసి చూపుతోంది ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఇది భారత్పై ముమ్మాటికి పక్షపాతంతో కూడిన భౌగోళిక రాజకీయ ఆయుధం మాత్రమే. స్పేస్ టెక్నాలజీ, యూపీఐ, డిజిటల్ విప్లవం, 7% పైగా జీడీపీ వృద్ధి రేటుతో భారత్ గ్లోబల్ సూపర్ పవర్గా దూసుకుపోతోంది. 1-2% వృద్ధి కోసం పశ్చిమ దేశాలు అల్లాడుతున్నాయి. వెస్ట్ అభద్రతా భావమే ఈ నిరంతర విష ప్రచారానికి అసలు కారణం. అయితే నయా భారత్ పాశ్చాత్యుల బెదిరింపులను ఖాతరు చేయడం లేదు. అంతర్జాతీయ వేదికలపైనే పశ్చిమ దేశాల నైతికతను ముక్కుసూటిగా బద్దలు కొడుతోంది. ఇది మారిన భారత్ అని పశ్చిమ దేశాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాల్సిందే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్.